గమనించండి, మన మధ్య సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. తన పేరు దాసు. వారిది బట్టిపోలు. గడిచిన సంవత్సరం కిందట ఆలయకి ఇక్కడికి వచ్చారు. వారికి వివాహమై 7 సంవత్సరాలు గడిచిపోతుంది. ఎన్నో ఆసుపత్రులకి వెళ్ళారు, ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఎంతో మంది నాటు మందు వైద్యం దగ్గరికి వెళ్ళారు. వారు చెప్పింది ఒకటే, మీకు పిల్లలు పుట్టరు, 100%లో 90% మీకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారంట. గడిచిన సంవత్సరం కిందట వాళ్ళ అత్తగారి ద్వారా, వాళ్ళ అత్తగారు చెప్పగా, ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళండి, తండ్రి సన్నిధికి వెళ్ళండి, అక్కడ దేవుడు కార్యాలు చేస్తాడని చెప్పగా వినగా మీరు ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చారు. భార్య భర్తలు ఇరువురు కలిసి వచ్చారు. దైవజనులు ప్రార్థన చేస్తుండగా ఎవరికైతే పిల్లలు లేరో వారు ఒక్కసారి లేచి నిలబడమన్నప్పుడు సహోదరి లేచి నిలబడి తన పొట్ట మీద చేతులు పెట్టుకొని ప్రార్థన చేసిందంట. ఏంటంటే, దేవా, నాకు బిడ్డలను మీరు అనుగ్రహించండి, మరొక మారు నేను ఆన్లైన్ ప్రేయర్లో సాక్షి ఇవ్వాలి ప్రభు అని తను ప్రార్థన చేసుకుందంట. దేవుని మహాకృప ఏంటంటే, ఆన్లైన్ ప్రేయర్లో ఏకీభవించి మరలా ఒకసారి చర్చ చేయించుకుంటే కనీజు అయిపోయింది. ఆమెకు సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మగబిడ్డని దేవుడు అనుగ్రహించాడన్న మా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేసి ఈ ఆన్లైన్ ప్రేయర్లో సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు కృప చూపాడని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. వారి ప్రార్థన ఆలకించి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.